ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని, స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు అంటున్నారు. గ్రామాలలో తమ నాయకుడిని ఎన్నుకొని మంచి పరిపాలన అందించాలని సూచిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని రఘునాథపాలెం మండలంలోని పంచాయతీలకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. గ్రామ పంచాయతీల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో నామినేషన్ల ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం రఘునాథపాలెం మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలోనూ నామినేషన్లు ఈ రోజు నుండి ప్రారంభం అవడంతో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా నామినేషన్లు శ్రీకారం చుట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వివిధ మండలంలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం మొదటి విడతలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఇప్పటికే నామినేషన్లకి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 192 ఏదైతే మొదటి విడతగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దాదాపుగా 192 గ్రామ పంచాయతీ సర్పంచులకి అట్లాగే 1740 వార్డు సభ్యులకి ఇప్పటికే ఏదైతే మొదటి నామినేషన్ల ప్రక్రియ శ్రీకారం చుట్టారు. ఇక్కడ దీంతో పాటుగా 11వ తారీఖు నాడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వివిధ పోలింగ్ కేంద్రాల్లో అట్లాగే మిగతా సెంటర్స్లలో ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ చూస్తున్న నామినేషన్లు కూడా వివిధ వార్డులకు కానీ అట్లాగే సర్పంచులకు వేస్తున్న సందర్భం ఉన్నది. ఇక్కడ ప్రొసీడింగ్ అధికారి మేడం గారు ఉన్నారు. అట్లాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వార్డు సభ్యులకి విధి విధానాలు అట్లాగే వచ్చిన సభ్యులు దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడనే మనం ప్రొసీడింగ్ అధికారి ఉన్నారు, ఎన్నికల అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఇది గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ విడుదల అయిపోయింది, ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ఉంది. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గ్రామ పంచాయతీ వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేసేవారికి ఈ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలోని 2వ సాధారణ పంచాయతీ ఎలక్షన్స్లో ఇవాల్టి నుంచి 27 నుంచి 3 రోజులు అంటే 29 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నామండి. అభ్యర్థులు వస్తున్నారు, నామినేషన్ ఫామ్స్ ఇస్తున్నాము, అవి ఫిల్ చేసి తీసుకొస్తారు. ఈ 3 రోజుల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహించేలాగా, ప్రజాస్వామ్యంలో మంచి పాలు పంచుకునేలాగా ప్రజలందరూ అంటే ఇక్కడ రఘునాథపాలెము, చింతగుర్తి, గణేశ్వరం ఈ 3 గ్రామాలకు సంబంధించిన నామినేషన్స్ మొత్తం ఇక్కడే స్వీకరిస్తాము. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారు, దేనికి ఎవరెవరు అధికారులు ఉన్నారు, అట్లాగే వచ్చినటువంటి అభ్యర్థులకి ఏం సూచనలు చేస్తున్నారు? ఇక్కడంటే రిటర్నింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ 2 ఉన్నామండి. ఇంకా మన పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ తరపున పంచాయతీ స్టాఫ్ అంతా ఉన్నారు. అలాగే మన సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళు కూడా ఉన్నారు. అభ్యర్థులకి నామినేషన్ ఎన్నికల నియమావళి కూడా ఇచ్చామండి. అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి నియమావళి ఉంది. అవన్నీ చూసుకోవచ్చు. ఇంకేమన్నా వాళ్ళకి నామినేషన్ ఫామ్ నింపడంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక మేము గైడ్ చేస్తాము. ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే అలా కాదండి అని సరి చేస్తాము. వాళ్ళు మళ్ళీ రాసుకొని వస్తారు. మొత్తానికి అందరు నామినేషన్ స్వీకరించేలాగా చూస్తున్నాము. అందరూ ఎక్కువ మంది పోటీ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఇంకా బతికించాలని కోరుకుంటున్నాం. అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రధానంగా అభ్యర్థులకు కానీ అట్లాగే ప్రజలకు కానీ మీరేం సూచన చేస్తుంది? ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిందే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. సో దీంట్లో పంచాయతీ ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కీలకమైనవి. ఎందుకంటే మనల్ని మనమే పరిపాలించుకోవాలి. సో అభ్యర్థులు ఎవరైనా పరిపాలన మీద ఆసక్తి ఉన్నవారు, ప్రజాస్వామ్యాన్ని ఇది చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పోటీ చేయాలండి. ఓట్లలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పనులు పక్కన పెట్టేసి ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదే
ఏదైతే ఓటు హక్కు అనేటువంటిది మనందరికీ ఉన్నటువంటిది, స్థానిక సంస్థ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనందరం కూడా ఓటు హక్కు నియోగించుకోవాలి. దాంతోపాటుగా మన పరిపాలన మనమే నిర్వహించుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటేనే తన ఏదైతే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.